సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఏపీయూ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు జయరాజ్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మంగళవారం రాత్రి సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంటికి కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టులపైన అతి క్రూరంగా దాడి చేసినటువంటి సంఘటన యావత్ భారతదేశం చూసింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎప్పుడు కానీ పత్రికా స్వేచ్ఛ పరడవిల్లితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుంది. ఈ రాజకీయ నాయకులు కానీ జర్నలిస్టులపైన దాడి చేసే వ్యక్తులకి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. జర్నలిస్టులు మీరు చేసే మంచిని, మీరు చేసే అభివృద్ధిని, మీరు చేసే కార్యక్రమాలని చూపించినప్పుడు మీరు పొగుడుతున్నారే, మరి మీ గురించి వాస్తవాలు తెలియజేసేటప్పుడు మాత్రం ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ దాడి ఎంత ఘోరంగా జరిగిందంటే, ఆ రిపోర్టరు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. మాల వేసుకున్నారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మరిచి మోహన్ బాబు గారు దాడి చేశారు. మోహన్ బాబు గారేమీ ఆషామాష వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఉన్నారు, రాజ్యసభకి ప్రాతినిధ్యం వహించారు, పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు, ఎన్నో సినిమాలు నిర్మించారు, విద్యా సంస్థలు నిర్వహించారు, యూనివర్సిటీ కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి విచక్షణ కోల్పోయి పాశవికంగా దాడి చేశారు. ఈ దాడి చేసినటువంటి సంఘటన చాలా శోచనీయం, తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ఆ రిపోర్టరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఎముకలు చిట్లి అన్నం కూడా తినలేని పరిస్థితిలో ట్యూబ్ ద్వారా ఈరోజు ఆ రిపోర్టర్కి ఫుడ్ పంపిస్తున్నారు. అంత కర్కశంగా దాడి చేశారు. మేము నిరసన వ్యక్తం చేస్తూ ఒకటే డిమాండ్ చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పార్లమెంట్లో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మేము వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంటు విడుదల చేసింది. ఆ జడ్జిమెంట్ ప్రకారము జర్నలిస్టులపై దాడి చేసినా, వారిని దూషించిన, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిన ప్రత్యేకమైనటువంటి నేరంగా పరిగణించి కఠినంగా చట్టాలు అమలు చేసి బాధితులకు రక్షణ కల్పిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేసింది. అదే జడ్జిమెంటు ఏ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిందో గౌరవ పార్లమెంటు కూడా ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా దాడుల నియంత్రణ కమిటీ అని రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఒక కమిటీని వేశారు. జిల్లా స్థాయిలో అయితే జిల్లా ఎస్పీ గారు, రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులను అందరినీ కూడా సభ్యులుగా చేరుస్తూ దాడుల నియంత్రణ కమిటీ అనేది వేశారు. కాలక్రమేణా అది కూడా మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ దాడుల నియంత్రణ కమిటీని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇది చాలా శోచనీయం. ఈ ఒక్క సంఘటనే కాదు, ఇటీవల కాలంలో జర్నలిస్టులపైన విపరీతమైనటువంటి దాడులు పెరిగాయి. ఒక భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ సంఘటనలు అక్కడక్కడ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్, 4వ స్తంభంగా పిలిచేటువంటి ఈ యొక్క జర్నలిజాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో విషాద సంఘటనలు చోటు చేసుకున్నా, వెలికి రానటువంటి పౌర సమాజానికి తెలియనటువంటి సంఘటనలు కూడా జర్నలిస్టు వెళ్ళి అక్కడ కవర్ చేస్తారు. ఎక్కడ అణచివేత గురవుతారో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడ చట్టాలు ఉల్లంఘిస్తారో, ఎక్కడ
పౌర సమాజానికి నష్టం కలిగించే అంశాలు ఉంటాయో అలాంటి ప్రతి చోట సూర్యుడి తర్వాత ఉండేటువంటి వ్యక్తి జర్నలిస్ట్. ఈ జర్నలిస్ట్కి రక్షణ కల్పించకపోతే మరి ఈ సమాజం ఎలా ముందుకెళ్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. పౌర సమాజాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత పౌర సమాజం పైన ఉంది. దయచేసి మీరందరూ కూడా జర్నలిస్టులపై జరిగేటువంటి దాడులను కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద చర్చ జరగాలి. జర్నలిస్టులపై జరిగేటువంటి దాడి, జర్నలిస్టు పైన జరిగేటువంటి దాడి పత్రికా స్వేచ్ఛ పైన జరిగేటువంటి దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. అది వాస్తవం కూడా. ఒక మోహన్ బాబు గారు మైక్ తీసుకొని కొట్టారు. మైక్ అంటే ఏంటండి? అది వాయిస్, సామాన్యుడి వాయిస్, కష్టజీవి వాయిస్, బాధితుడి వాయిస్, బాధించబడేటువంటి వాయిస్, అభివృద్ధి వాయిస్, అది మైక్. కెమెరా అంటే అండి శివుని యొక్క మూడో కన్ను లాంటిది. జనానికి కనపడినటువంటి విషయాలని, జనాలు తెలుసుకోలేనటువంటి విషయాలని మా యొక్క కెమెరా ద్వారా చూపించేటువంటి ప్రయత్నం. ఇది మాకు కెమెరా, మైకు, పెన్ను ఇవే మా ఆయుధాలు. మేము వాటితోనే మాట్లాడతాం, వాటితోనే ప్రజలకు వివరిస్తాం, వాటితోనే జరిగే అభివృద్ధిని చూపిస్తాం, వాటితోనే జరగని అభివృద్ధిని నివేదిస్తాం, వాటితోనే జరిగే అన్యాయాలని వెలికి తీస్తాం, వాటితోనే జరిగే నష్టాలని బయటికి తీస్తాం, వాటితోనే మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను కూడా బయటికి తీసి ఈరోజు సమాజాన్ని చూపిస్తాం. ఇది జర్నలిజం. ఇదే మేము చేస్తున్నది. ఇది చేసే క్రమంలో ఇట్లాంటి దాడులకు పాల్పడడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇది ఒక్కటే సంఘటన కాదు, గతంలో కూడా చాలా సంఘటనలు జర్నలిస్టులపైన దాడులు జరిగాయి. ఈ దాడులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక ప్రత్యేక చట్టాన్ని, ఎలా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉందో, ఎలా మహిళలకు రక్షణ చట్టం ఉందో, ఎలా బాలికలకు రక్షణ చట్టం ఉందో, ఎలా వయోవృద్ధులకు రక్షణ చట్టం ఉందో, అదేవిధంగా జర్నలిస్టులు కూడా ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. అదే విధమైనటువంటి పోరాటాలు మేము నిర్వహిస్తున్నాం, ఇంకా ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇది ఇంతటితో ఈ యొక్క పోరాటాన్ని ఆపేలేదు, ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో అనేక పోరాటాలు నిర్వహిస్తాం. మా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాధించుకుంటాం. ఈ హక్కుల సాధనకు కలిసి వచ్చే ప్రజాస్వామ్య శక్తులన్నింటినీ కూడా కలుపుకొని మా యొక్క డిమాండ్లను కూడా ప్రభుత్వానికి నివేదించి డిమాండ్లు సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.